మనకు లోగో గాని, నావ్ బార్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నీ కూడా చూడు ఎలా ఉన్నాయంటే, ఆ వెబ్ పేజీకి చాలా దూరంలోకొచ్చేసేసి అలా ఉందన్నమాట. నేనేం చేశానంటే, ఈ ముందల లోగోకి బ్యాక్ సైడ్ మన టెక్స్ట్‌కి ఎనకాల గూడా ఏం చేశానంటే, కొంచెం స్పేస్ అనేది గనక వచ్చిందనుకో, ఎలా ఉంటదంటే చూడడానికి చాలా అందంగా ఉంటదనమాట. అంటే కంప్లీట్‌లీ ఆ వెబ్ పేజ్ మొత్తానికి సెట్ కాకుండా, కొంచెం లోగో ఎనకాల స్పేసింగ్ అనేది మనం చెయ్యాలి అంటే హారిజాంటల్‌గా ఒక నావ్ బార్ లోపల ఉన్న ఐటెమ్స్‌కి మధ్యలో ఏం చేశానంటే, ఆ ఎలిమెంట్స్‌కి బిసైడ్ ద ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏం చేశానంటే, హారిజాంటల్‌గా స్పేసింగ్ అనేది ఇవ్వాలి అంటే ఎలా ఇస్తాము అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ గనక మనం చూసామనుకో, మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్‌లోకి వెళ్ళేసేసి, అక్కడ ఉన్న లార్జ్ డివైసెస్‌లోకి వెళ్లి సెట్ చేసి చూసామనుకో, అక్కడ ఉన్న లార్జ్ డివైసెస్‌లోకి వెళ్లి సెట్ చేసి చూసామనుకో, ఈ లోగో అనేది చూడు కరెక్ట్‌గా కార్నర్‌కొచ్చుంది. ఇక్కడ కూడా చూడు, ఇది కూడా కార్నర్‌కొచ్చుంది. ఇవన్నీ కార్నర్‌లో కాకుండా నేనేం చేశానంటే, కార్నర్‌లో కాకుండా కొంచెం ఆ లోగోకి అండ్ వెబ్ పేజీకి మధ్యలో స్పేస్ అనేది రావాలి. అలానే ఆ చివర ఉన్న ఫాలోవర్స్ అనే కంటెంట్‌కి ఆ వెబ్ పేజ్‌కి మధ్యలో ఏం చేయాలంటే స్పేసింగ్ అనేది రావాలి. ఎలా రావాలంటే హారిజాంటల్‌గా స్పేసింగ్ అనేది రావాలి. అలా హారిజాంటల్‌గా స్పేసింగ్ అనేది రావాలి అంటే మనం ఒక సెపరేట్ టాపిక్ గురించి నేర్చుకున్నాం. అదేంటిది అంటే ఇదే కంటైనర్. అంటే మనం ఏం చేయాలి అంటే, మనం ఒక డివ్ అనే ఒక క్లాస్ తీసేసుకొని మనం ఏం చేస్తాం సీఎస్ఎస్ గ్రిడ్ రూల్ అనేది వాడతాం కదా! అంటే మనం ఏం చేస్తామంటే బూట్‌స్ట్రాప్‌లో ఒక కాలమ్ ఉందన్నమాట. ఏంటిదంటే క్లాస్ నేమ్ అనేది కంటైనర్ అని గనక మనం ఇచ్చామనుకో, అప్పుడు ఏమైద్దంటే మన యొక్క వెబ్ పేజ్ ఏదైతే ఉందో ఆ వెబ్ పేజీలో ఉన్న కంటెంట్స్ యొక్క స్టార్టింగ్ పొజిషన్ కాడ ఏమవుతుందంటే స్పేసింగ్ అనేది వస్తుంది. అది ఎక్కడొస్తుందంటే లెఫ్ట్ సైడ్‌లో గాని, రైట్ సైడ్ గాని ఏమవుతుందంటే స్పేసింగ్ అనేది రావాలి అంటే మన యొక్క వెబ్ పేజ్ ఉంది. ఆ వెబ్ పేజీకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్‌లో మనకి డివైస్‌కి స్పేసింగ్ అనేది రావాలి అంటే యూజర్‌కి బెటర్ ఎక్స్‌పీరియన్స్ అనేది రావాలి అంటే ఆ స్మాల్ డివైసెస్‌లో స్పేసింగ్ అనేది రావాలి అంటే మనం ఏం చేస్తామంటే కంటైనర్ అనే ఒక క్లాస్ నేమ్‌ని గనక యూజ్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మన యొక్క ఎలిమెంట్ అనేది ఏమవుతుందంటే స్పేసింగ్ అనేది వస్తుంది. ఎలా అంటే ఒకసారి డీటెయిల్డ్‌గా చూద్దాం. మనం మనం బూట్‌స్ట్రాప్ వాళ్ళు ఏం చేశారు, మన దగ్గర ఉన్న డివైసెస్ అన్నిటిని కూడా ఏం చేశారంటే బ్రేక్ డౌన్ ఇంటూ 5 బ్రేక్ పాయింట్స్‌గా స్ప్లిట్ చేసేసారన్నమాట. ఆటిలో ఒక దాన్ని ఎక్స్‌ట్రా స్మాల్ డివైస్, మీడియం డివైస్, లార్జ్ డివైస్ అండ్ ఎక్స్‌ట్రా లార్జ్ డివైసెస్ అని తీసుకున్నామన్నమాట. ఈ ఎక్స్‌ట్రా స్మాల్ అనే డివైస్‌లోకెళ్ళి కంటైనర్ అనే క్లాస్‌ని గనుక వాడామనుకో, మన స్క్రీన్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ మొత్తం కూడా ఏమైద్దంటే ఆ వెబ్ పేజీ 100% ఏం చేస్తదంటే యాక్సెప్ట్ చేసుకుంటదనమాట. అదే స్మాల్ డివైస్‌లో అయితే ఏమైతుందంటే కొంచెం స్పేస్ వస్తుంది. మీడియం డివైస్‌లో అయితే ఇంకొంచెం ఎక్కువ స్పేస్ వస్తుంది. లార్జ్ డివైస్‌లో అయితే ఏమవుతుందంటే ఇంకొంచెం ఎక్కువ స్పేస్ వస్తుంది. అలానే ఎక్స్‌ట్రా లార్జ్ డివైసెస్‌లో అయితే ఏమైద్దంటే ఇంకొంచెం ఎక్కువ స్పేస్ అనేది వస్తుంది. అది ఎలా ఇస్తాము, ఎలా సెట్ చేస్తామనేది ఒక్కసారి చూసొద్దాం. ఓకే. మనం ఏం చేశానంటే ఒక కంటైనర్ అనే ఒక క్లాస్ నేమ్ వాడాం. అంటే సిఎస్ఎస్‌లో ఉన్న ఒక కంటైనర్‌ని క్రియేట్ చేస్తున్నాం. అలా క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న బ్యాక్‌గ్రౌండ్ కంటైనర్ ఏదైతే ఉందో నావ్ ఎలిమెంట్ ఆ ఎలిమెంట్ పక్కన స్పేస్ ఇచ్చేసి యాంకర్ ఎలిమెంట్‌కి పైన మనం స్పేస్ ఇచ్చేసేసి మనం ఏం చేయాలంటే ఒక యాంగులర్ బ్రేస్ పెట్టి డివ్ అనే ఒక ట్యాగ్ వాడేసేసి ఈజ్ ఈక్వల్ టు సిఎల్ఏఎస్ఎస్ క్లాస్ ఈక్వల్ టు సిఎస్ఎస్ గ్రిడ్‌లో ఉన్న ఒక కంటైనర్‌ని వాడదాం. కంటైనర్ అనేది చేయాలి అంటే ఏం చేద్దాం కంటైనర్ అనే క్లాస్ నేమ్ ఇచ్చేసేసాను. ఇచ్చేసేసి నేనేం చేశానంటే దీన్ని యాంగులర్ బ్రేస్‌తో క్లోజ్ చేసేసి ఆ కింద ఆ డివ్ అనే ఎండ్ ట్యాగ్ ఏదైతే ఉందో ఆ ఎండ్ ట్యాగ్ మొత్తాన్ని ఏం చేశానంటే ఈ ఎలిమెంట్స్ మధ్యలో ఉంచేసేసేసి ఈ నావ్ ఎలిమెంట్ కింద కాడికొచ్చేసి నేనేం చేశానంటే ఇక్కడ ఎండ్ ట్యాగ్ అనేది రాసేసేసాను. ఎండ్ ట్యాగ్ రాయాలంటే ఏం చేస్తాం యాంగులర్ బ్రేస్ ఫార్వర్డ్ స్లాష్ డివ్ అనే ఒక ట్యాగ్ ఇచ్చేసేసి యాంగులర్ బ్రేస్‌తో క్లోజ్ చేసేసాను. ఇప్పుడు నేనేం చేశానంటే మన యొక్క కోడ్ మొత్తాన్ని ఇప్పుడు ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న డివైసెస్‌లోకెళ్ళి చెక్ చేస్తున్నాను. స్మాల్ డివైస్‌లోకెళ్ళి చెక్ చేస్తే ఆ లోగోకి అక్కడ ఉన్న కంటెంట్‌కి మధ్యలో ఎలాంటి స్పేస్ అనేది రాలేదు. ఆ తర్వాత నేనేం చేశానంటే స్మాల్ డివైస్‌లోకెళ్ళి చెక్ చేస్తే ఏమైందంటే లోగోకి పేజ్‌కి మధ్యలో లిటిల్ బిట్ ఆఫ్ స్పేస్ అనేది వచ్చింది బ్యాక్ సైడ్. అలానే మీడియం డివైస్‌లో చూస్తే ఏమైందంటే లోగోకి కొంచెం స్పేస్ అనేది కనపడుతుంది. అలానే లార్జ్ డివైస్‌లోకెళ్ళి చెక్ చేస్తే ఏమైంది అంటే మనం చూసిన డివైస్ గనుక చూస్తే లోగోకి అక్కడ ఉన్న కంటెంట్స్‌కి ఏమైందంటే లిటిల్ బిట్ ఆఫ్ స్పేస్ అనేది వచ్చింది. అదే ఎక్స్ట్రా లార్జ్ డివైస్‌లోకెళ్ళి చూస్తే ఏమైందంటే
ఆ స్పేస్ అనేది ఏమైందంటే కొంచెం ఎక్కువగా రావడం అనేది గమనించారనమాట. ఓకేనా? ఇలా స్పేసింగ్ అనేది ఇవ్వడానికి మనం ఏం చేస్తామంటే, ఈ కంటైనర్ అనే ఆప్షన్ యూజ్ చేసేసి మన యొక్క హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌కి అప్లై చేయడం ద్వారా ఏమైద్ది అంటే, ఇలాంటి స్పేసింగ్ అనేది మనం పొందవచ్చనమాట. ఓకేనా? ఓకే డన్. ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో మన సార్. యొక్క మన యొక్క డివైజెస్ గనుక చూస్తే, మన యొక్క డివైజెస్‌లో మనం ఏదైనా సరే ఒక ఒక వెబ్‌సైట్‌ని గనక రెస్పాన్సివ్ వెబ్‌సైట్‌ని గనక మనం విజిట్ చేస్తా ఉన్నప్పుడు, ఆ రెస్పాన్సివ్ వెబ్‌సైట్ అనేది ఎంటైర్‌గా పేజీ మొత్తానికి ఫిట్‌గా గనక సెట్ అయిందనుకో, అలా సెట్ అయినప్పుడు కొంచెం జర స్పేస్ అనేది రావాలి అంటే మనం ఏం చేస్తామంటే, ఒక ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. దాన్ని ఏం చేస్తామంటే, ఒక కంటైనర్ అనే ఒక సీఎస్ఎస్ కంటైనర్‌ని క్రియేట్ చేయడం ద్వారా కంటైనర్ అనే ఒక క్లాస్ నేమ్‌తో బూట్‌స్ట్రాప్‌లో ఆల్రెడీ డిఫైన్డ్ అయ్యి ఉందన్నమాట. సీఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్. దాంట్లో కంటైనర్ అనే ఒక క్లాస్ నేమ్‌ని గనక మన యొక్క హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌కి గనక అప్లై చేసేసామనుకో, అప్పుడేమైద్దంటే ఒక్క ఎక్స్‌ట్రా స్మాల్ అనే డివైస్ తప్ప రిమైనింగ్ అన్ని డివైసెస్‌లో గూడా ఏమవుతుందంటే స్పేసింగ్ అనేది వస్తుందన్నమాట. ఫిఫ్త్ పొజిషన్‌లో. ఆల్రెడీ మనకి స్మాల్ డివైసెస్ అంటే విడ్త్ ఎంత ఉండాలి? 576 ఉండాలి. ఈ కంటైనర్ అనే ఆప్షన్ ఇవ్వడం ద్వారా ఏమైందంటే క్లాస్ నేమ్ తన యొక్క విడ్త్ ఎంతకి తగ్గిద్దంటే 540 పిక్సెల్స్‌కి తగ్గిపోయిద్దనమాట. అప్పుడేమైంది? ఈ రెండిటి మధ్యలో ఒక 36 పిక్సెల్స్ స్పేస్ అనేది ఉంది గదా! ఆ స్పేస్ అనేది ఏమవుతుందంటే మనకి కనపడతా ఉంటుందనమాట. అలా మనం ఏం చేస్తామంటే స్పేసింగ్ అనేది ఇవ్వడానికి మన యొక్క ఎలిమెంట్స్‌కి ఏం చేస్తామంటే కంటైనర్ అనే క్లాస్‌ని యూజ్ చేస్తాం. అంటే దీన్ని ఇంకొక రకంగా చెప్పాలంటే సీఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్‌తో వర్క్ చేస్తాం అన్నమాట. స్పేసింగ్ అనేది ఇవ్వాలంటే. అలా సీఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్‌తో వర్క్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం ఏం చేయాలి? ఒక కంటైనర్ క్రియేట్ చేసి, దాంట్లో రోస్ క్రియేట్ చేసి, దాంట్లో కాలమ్స్ క్రియేట్ చేస్తున్నాం కదా! ఇప్పుడు నేనేం చేశానంటే ఒక కంటైనర్ అనేది మాత్రం క్రియేట్ చేసేసి వదిలేసేసాను. తర్వాతదంతా మిగతాది చూద్దాం. ఓకే. ఓకే. అలానే ఇంకొక ఆప్షన్ ఉందన్నమాట దీంట్లోనే. కంటైనర్ హైఫన్ ఫ్లూయిడ్ అనే ఒక క్లాస్ నేమ్ ఉందన్నమాట. అంటే మన బూట్‌స్ట్రాప్‌లోనే ఏముందంటే ఒక క్లాస్ నేమ్ కంటైనర్ అనేది గనక మనం ఇచ్చేసామనుకో, మన యొక్క నావ్ బార్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ నావ్ బార్ ఎలిమెంట్స్‌కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ గనక స్పేసింగ్ అనేది వస్తుంది. అలానే గనక కంటైనర్ హైఫన్ ఫ్లూయిడ్ అనే ఒక క్లాస్ నేమ్‌ని గనక మనం వాడామనుకో, వితౌట్ ఎలాంటి స్పేస్ అనేది రాకుండా మన వెబ్‌సైట్ అనేది ఎంతైతే విడ్త్ ఉందో ఆ విడ్త్ సెట్ అయ్యేటట్లు ఏమవుతుందంటే మన యొక్క వెబ్‌సైట్ అనేది కంప్లీట్‌లీ ఆక్యుపై అవుతుందన్నమాట. అది ఎలా ఏంటిది అర్థం చేసుకోవాలంటే ఒక పీపీటీ ద్వారా అర్థం చేసుకుందాం. ఇక్కడ గనక మీరు గనక చూసారనుకో ఈ స్క్రీన్ మీద మన యొక్క లార్జ్ డివైస్ అనేది తీసుకున్నాం. ఈ లార్జ్ డివైస్‌లో కంటైనర్ అనే ఒక క్లాస్ నేమ్‌ని గనక వాడామనుకో ఏమైద్ది అంటే ఆ లార్జ్ డివైస్ ఏదైతే ఉందో ఆ లార్జ్ డివైస్‌లో ఏమవుతుందంటే ఆహ్, లెఫ్ట్ సైడ్ గాని అండ్ రైట్ సైడ్ గాని ఏమవుతుంది అంటే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ 2 సైడ్‌లో ఏమవుతుందంటే స్పేసింగ్ అనేది వచ్చేసేసి మన యొక్క ఎలిమెంట్ మొత్తం కూడా మధ్యలో రైట్ అవ్వడం అనేది మనం గమనిస్తాం. అలానే గనక మనం ఏం చేసామంటే కంటైనర్ హైఫన్ ఫ్లూయిడ్ అనే ఒక క్లాస్ నేమ్ గనక వాడామనుకో మన ఏదైతే మన డివైస్ విడ్త్ ఎంతైతే ఉందో ఆ డివైస్ విడ్త్ మొత్తాన్ని ఏం చేస్తుందంటే మన యొక్క హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ అంటే మన యొక్క నావ్ బార్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే కంప్లీట్‌గా ఆక్యుపై చేస్తా ఉంటాయన్నమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు మన అవుట్‌పుట్ ఏం చేశానంటే నాకు కొంచెం స్పేస్ రావాలి కాబట్టి క్లాస్ నేమ్ అనేది ఏం చేశానంటే కంటైనర్ అనేది తీసుకున్నాను. తీసేసుకున్న తర్వాత నాకెలా వచ్చిందంటే నా యొక్క ఎలిమెంట్స్ మొత్తం కూడా ఏమైందంటే ఇలాంటి స్పేసింగ్ అనేది రావడం గమనించానన్నమాట. ఓకేనా? ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడీ హావ్? ఇలా చేయడంలో ఏమన్నా అవును సార్. స్పేసింగ్ అరౌండ్ ద నావ్ బార్ ఐటమ్స్ ఏం చేశానంటే అరౌండ్ చుట్టుపక్కల నాకు ఏం చేశానంటే స్పేస్ అనేది క్రియేట్ చేయాలంటే ఇలా క్రియేట్ చేసేసుకున్నాను. ఇంకెవరికన్నా డౌట్ ఉందా? ఓకే డన్. థ్యాంక్ యూ. యాహ్! ఇప్పుడు మన యొక్క టుడే సెషన్‌లోకి వెళ్ళిపోదాం. యాహ్! టుడే మన యొక్క సెషన్‌లో ఏం చేద్దామంటే ఆల్రెడీ యెస్టర్‌డే లాస్ట్ 2 డేస్ నుండి మనం ఏం చేస్తున్నామంటే మనం ఒక రెస్పాన్సివ్ వెబ్‌సైట్ అనేది డెవలప్ చేయాలి అనుకున్నాం. ఆ రెస్పాన్సివ్ వెబ్‌సైట్‌లో మనం ఏం చేసామంటే ఇప్పుడు దాకా ఆల్రెడీ 3 డేస్ నుండి కూడా మనం ఏం చేసామంటే నావ్ బార్ అనే దాన్ని సెట్ చేయడమే నేర్చుకున్నాం. ఆ నావ్ బార్ కింద ఉన్న బ్యానర్ అనే సెక్షన్‌ని ఎలా సెట్ చేస్తామనేది ఈ రోజు సెషన్‌లో కంప్లీట్ అయ్యేలోపు చెప్పేస్తాను. ఓకేనా? థాంక్ యూ. ఈ బ్యానర్ అనే సెక్షన్‌ని బిల్డ్ చేయడం అనేది చూద్దాం. ఈ బ్యానర్ అనే సెక్షన్‌ని బిల్డ్ చేయాలంటే ఆల్రెడీ ఇయన్నీ మీ అందరికి తెలుసనమాట. ఎలా అనేది ఒకసారి చూద్దాం.
ఈ బ్యానర్ అనే సెక్షన్ ని బిల్డ్ చేయాలంటే ఈ బ్యానర్ సెక్షన్ లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని అర్థం చేసుకున్నాను. ఏమని చేశానంటే అక్కడ ఉన్న ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ మొత్తాన్ని కూడా ఏమనుకున్నానంటే బ్యానర్ సెక్షన్ లో బ్యాక్గ్రౌండ్ కంటైనర్ అని తీసుకున్నాను. ఆ బ్యానర్ సెక్షన్ లోపల మధ్యలో ఉన్నాయి చూడు, గెట్ డిలీషియస్ ఫుడ్ ఎనీవేర్ అని ఉంది చూడు. ఆ మొత్తం అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తాన్ని ఏమనుకున్నానంటే బ్యానర్ సెక్షన్ కాంటెంట్ అని తీసుకున్నాను. అంటే ఏదైనా ఒక రెస్పాన్సివ్ వెబ్సైట్ అనేది మనం బిల్డ్ చేయాలి అంటే ఆ నావ్ బార్ తర్వాత ఉన్న పేజ్ ఏమంటే బ్యానర్ సెక్షన్ అంటారు. ఆ బ్యానర్ సెక్షన్ లో నేనేం చేశానంటే ఒక బ్యాక్గ్రౌండ్ లో ఒక కంటైనర్ పెట్టాలి. ఆ తర్వాత నేనేం చేయాలి అనుకుంటున్నానంటే ఆ మధ్య లోపల నేనేం చేద్దామంటే ఒక కాంటెంట్ అనేది క్రియేట్ చేయాలి. ఈ బ్యానర్ సెక్షన్ ని సెట్ చేయాలంటే ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఈ బ్యానర్ అనే సెక్షన్ ని సెట్ చేయాలంటే మీ అందరికీ తెలుసు. ఏం తెలుసు? హెచ్టిఎంఎల్ లోకి వెళ్ళేసి మనం ఏం చేసామంటే ఈ నావ్ బార్ అనే ఎలిమెంట్ కింద నేనేం చేశానంటే ఒక కంటైనర్ div అనే ఒక కంటైనర్ తీసేసుకొని దాన్ని ఏం చేశానంటే సిఎస్ఎస్ లోకి వెళ్ళేసి ఏదైనా ఒక ఇమేజ్ ని సెట్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ లో మనందరికీ తెలుసు కాబట్టి బ్యాక్గ్రౌండ్ హైఫన్ ఇమేజ్ అనే ప్రాపర్టీ వాడేసి దాంట్లో ఇమేజ్ పెట్టేస్తాను. హైట్ అనేది తీసుకెళ్లి 100 అనే పిక్సెల్స్ ఇచ్చేసేసాను. 100 VH అని తర్వాత బ్యాక్గ్రౌండ్ హైఫర్ సైజ్ అనే ప్రాపర్టీ చేసేసి దాంట్లో కనుక ఆ ఇమేజ్ ని కనుక సెట్ చేసానుకో ఏమైంది, మనం ఎంతైతే విడ్త్ తీసుకున్నామో హైట్, ఆ హైట్ లో మన యొక్క ఇమేజ్ అనేది ఏమైతే కంప్లీట్లీ ఫిట్ అవుతుంది కదా. ఇదంతా మనం ఆల్రెడీ ఇప్పుడు దాకా కొన్ని వేల సార్లు చేసాం కాబట్టి ఈ మొత్తాన్ని కూడా ఏం చేద్దాం అంటే ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఓకే, అప్పుడు మన యొక్క అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. ఒకసారి చూద్దాం కోడ్ ప్లేన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే నా నా యొక్క రెస్పాన్సివ్ వెబ్సైట్ లో నేనేం చేశాను ఒక నావ్ బార్ ని సెట్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ నావ్ బార్ కింద నేనేం చేశానంటే ఒక నావ్ బార్ తర్వాత నేనేం చేశానంటే ఒక ఒక బ్యానర్ అనే సెక్షన్ ని నేనేం చేద్దాం అనుకున్నానంటే క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అలా క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి 10 అనే నెంబర్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి క్లిక్ చేయండి. మన కోడ్ అనేది ఏమవుతుంది అంతా కూడా ఏమవుతుందంటే ఫోల్డ్ అయిపోతుంది. ఆ ఫోల్డ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దామంటే యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి div అనే ఒక ట్యాగ్ తో ఒక కంటైనర్ ని క్రియేట్ చేద్దాం. ఓకే, ఓకే. ఆ తర్వాత నేను ఏం చేసేసానంటే ఇక్కడ సిఎస్ఎస్ లోకి వచ్చేసి ఈ కంటైనర్ కి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దామనుకున్నాను. అలా ఇవ్వాలి అంటే నేనేం చేశానంటే సిఎస్ఎస్ లోకి వచ్చేసేసి వెబ్సైట్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ క్లాస్ అనే సిఎస్ఎస్ సెలెక్టర్ ద్వారా స్టైలింగ్ అప్లై చేద్దాం. అది అప్లికబుల్ కాకపోతే స్టైల్ అంటే క్లాస్ సెలెక్టర్ వాడాను. క్లాస్ నేమ్ వాడాలి కదా. క్లాస్ నేమ్ ఏంటంటే మనం అప్లై చేస్తుంది బ్యానర్ హైఫన్ సెక్షన్ హైఫన్ బీజీ హైఫన్ అంటే మనం అంటే బూస్ట్ స్ట్రాప్ వాడుతున్నాం కాబట్టి చాలా జాగ్రత్త ఇవ్వాలి కాబట్టి మనం బ్యానర్ సెక్షన్ చేస్తాం. బ్యానర్ హైఫన్ సెక్షన్ హైఫన్ బీజీ అంటే బ్యాక్గ్రౌండ్ హైఫన్ కంటైనర్ అంటే ఒక ఫ్లవర్ ఆన్ చేసేసిన తర్వాత నేనేం చేశాను ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ మొత్తానికి నేనేం చేశానంటే ఒక కలర్ వేద్దాం అనుకున్నాను. ఒక లోగో ఆ బ్యాక్గ్రౌండ్ లో ఒక ఇమేజ్ పెడదాం అనుకున్నాను. ఆ ఇమేజ్ పెట్టాలంటే నాకు ప్రాపర్టీ తెలుసు. బ్యాక్గ్రౌండ్ హైఫర్ ఇమేజ్ ప్రాపర్టీ వాడేసి వాల్యూ ఇచ్చేటప్పుడు URL అని ఇచ్చేసేసి ఒక రౌండ్ బ్రేసెస్ ఇచ్చేసి ఆ రౌండ్ బ్రేసెస్ లో డబుల్ కోట్స్ ఇచ్చేసి మనం ఏ ఇమేజ్ అయితే పెట్టాలనుకున్నామో ఆ ఇమేజ్ కి సంబంధించిన URL ఎక్కడైతే ఉందో ఆ URL మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే కాపీ చేసేసుకుందాం. ఈ ఇమేజ్ URL మొత్తాన్ని కాపీ చేసేసుకొని మీకు కూడా ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చి నేనేం చేస్తున్నానంటే మీటింగ్ లోకి వచ్చేసేసి ఏదైతే ఉందో చార్ట్ ఆ చార్ట్ లో మీ అందరికి కూడా షేర్ చేస్తున్నాను. ఓకే, వచ్చేసి నేనేం చేశానంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వచ్చేసేసి ఇక్కడికి వచ్చేసి నేనేం చేశానంటే ఆ URL ని పేస్ట్ చేశాను. ఈ ఇమేజ్ మొత్తం కూడా నాకేం కావాలి, నా ఇమేజ్ మొత్తం కూడా కంప్లీట్లీ వెబ్సైట్ మొత్తానికి ఆక్యుపై చేయాలంటే ఏం చేశానంటే హైట్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చేసి వాల్యూ ప్లేస్ లో 100 PHS అని ఇచ్చేసాను. కంప్లీట్ మన యొక్క హైట్ ఎంత అయితే ఉందో వెబ్సైట్ హైట్ అంత హైట్ ని అదేం చేస్తుందంటే బిల్డ్ చేసేస్తున్నాను. తర్వాత నేనేం చేశానంటే ఇక్కడికి వచ్చేసేసి మన యొక్క ఇమేజ్ 100 VHS లో కంప్లీట్ గా ఆక్యుపై చేయాలంటే నేనేం చేస్తుంటే బ్యాక్గ్రౌండ్ హైఫన్ సైజ్ బ్యాక్గ్రౌండ్ హైఫన్ సైజ్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చేసేసి వాల్యూ ప్లేస్ లో నేను ఏం ఇచ్చానంటే కవర్ అని ఇచ్చాను. కవర్ అనే ఇవ్వగానే ఏమైందంటే మన యొక్క ఇమేజ్ ఎంత అయితే ఉందో
అంతా కూడా ఏమైతుంది మనం తీసుకున్న లెంత్‌లో కరెక్ట్‌గా ఫిట్ అవుతుంది. ఈ ఫిట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? ఈ ప్రాపర్టీస్ రాసిన తర్వాత ఇక్కడ రాసిన క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఈ క్లాస్ నేమ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని మనం ఏం చేశానంటే ఇక్కడికొచ్చేసేసి ఈ కంటైనర్‌కి నేను ఫిట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ డివ్ అనే ట్యాగ్ పక్కన స్పేస్ ఇచ్చేసి మనం ఆల్రెడీ క్లాస్ అనే సెలెక్టర్ వాడాం కాబట్టి ఏ అట్రిబ్యూట్ వాడాలి? క్లాస్ అనే నేమ్ ఉన్న అట్రిబ్యూట్ వాడేసి ఈజ్ ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ పెట్టి ఆ డబుల్ కోట్స్ లో క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ పేస్ట్ ప్లేయర్ చేసి చూసాను. ఇప్పుడు చూడు మనకి ఏమొచ్చిందో ఆ ఇమేజ్ మొత్తం కూడా మనకి ఏమైంది మన యొక్క హ్యాంబర్గర్ ఐకాన్ నావిగేషన్ బార్ ఏదైతే ఉందో ఆ నావిగేషన్ బార్ వెనకాల ఏమైందంటే కరెక్ట్ ఫిట్ అయింది. కాకపోతే ఏమైందంటే ఇక్కడ లోగోకి దీనికి మధ్యలో స్పేస్ అనేది వచ్చింది. ఆ స్పేస్ అనేది రాకూడదు అనుకో మనం ఏం చేయాలంటే ఇక్కడ 100 అనే హైట్ ఇవ్వకుండా మనం ఏం చేద్దామంటే 90 అని ఇచ్చామనుకో చాలా తక్కువ స్పేస్ అనేది వస్తుంది. ఇప్పుడు చాలా తక్కువ స్పేస్ అనేది రావడం జరిగింది అనమాట. ఈ ఈ స్పేసెస్ అన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలంటే తర్వాత అడ్జస్ట్ చేసుకుంటాం. నేనేం చేశానంటే మన యొక్క నావిగేషన్ బార్ కింద నాకేం చేయాలనుకున్నంటే ఒక బ్యానర్ అనేది సెట్ చేయాలి అనుకున్నాను. ఆ బ్యానర్ అనేది సెట్ చేయాలంటే నేనేం చేశానంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇచ్చేసి హైట్ 100 BH అని ఇచ్చేసేసి దాని కిందకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ హైఫర్ సైజ్ అనే ప్రాపర్టీ ఇచ్చేసి వాల్యూ కవర్ అని ఇచ్చేసి చూసానుకో నాకు ఇక్కడ ఉన్న నావ్ బార్ మెనూ ఏదైతే ఉందో ఆ మెనూ యొక్క లార్జ్ డివైస్ ఎక్స్ లార్జ్ డివైస్ లోకి వెళ్ళి చెక్ చేసానుకో ఏమైంది అంటే ఆ నావ్ బార్ అనే ఐకాన్ కిందంతా కూడా నాకు ఏమైందంటే నాకు కావాల్సిన బ్యానర్ అనేది అక్కడ సెట్ అయింది. ఇలా సెట్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఇవి ఎన్నో సార్లు చేశాం కాబట్టి అందుకని కొంచెం ఫాస్ట్‌గా చేశాను. ఏమైనా డౌట్ ఉందా? సార్ ఆల్రెడీ అర్థమైందా? అంటే బ్యానర్ అంటే ఇక్కడ సెపరేట్ పేరుతో పిలిచామన్నమాట. ఏంటిది అంటే మనం ఏదైనా ఒక వెబ్‌సైట్ లో కనుక ఒక కంటెంట్ కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవ్వాలి అంటే దాన్ని ఏమంటారు బ్యానర్ సెక్షన్ అంటారు. అలానే మనం రోజు అయితే ఏం చేసాం బ్యాక్‌గ్రౌండ్ లో ఒక కలర్ ఇవ్వడం అనేది బ్యాక్‌గ్రౌండ్ లో ఇమేజ్ అనేది సెట్ చేయడం ఎలా అయితే మనం రోజు చేసామో స్టాటిక్ వెబ్‌సైట్ లో అలానే ఇక్కడ చేసేస్తే సరిపోతుంది. ఓకే. ఈ బ్యాక్‌గ్రౌండ్ లో నాకేం కావాలంటే ఒక హెడ్డింగ్, ఒక పారాగ్రాఫ్ అనేది కావాలి. అది ఎలా అనేది ఒకసారి ఈ బ్యానర్ అనేది క్రియేట్ చేసినాక బ్యానర్ లోపల ఇన్సైడ్ లో నాకేముందంటే గెట్ డిలీషియస్ ఫుడ్ ఎనీ టైమ్ అనే ఒక కంటెంట్ ఉంది. తర్వాత దాని కింద ఇంకోటి ఏముందో చూడు లెట్స్ ఈట్ అండ్ హెల్దీ అనేసి ఒకటి ఏదో ఉంది కదా అది ఒకటి క్రియేట్ చేయాలి. తర్వాత ఏం చేసంటే ఒక 2 బటన్స్ అనేవి సెట్ చేయాలి. వీటన్నిటిని ఎలా సెట్ చేస్తామంటే మీ అందరికీ తెలుసు కాబట్టి ఒకసారి వెళ్ళి చూద్దాం. మనం ఏం చేద్దామంటే ఈ బ్యానర్ అనే కంటెంట్ లోపల నేను ఏం చేస్తానంటే మరొక కంటెంట్ అనేది క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాము ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ లోపల ఏదైనా ఒక కంటెంట్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాము అగైన్ ఒక కంటైనర్ అనేది తీసుకుంటాం కదా ఈ లోపల కాంటెంట్ అనేది క్రియేట్ చేయాలంటే మళ్ళీ నేనేం చేశానంటే డివ్ అనే ఒక ట్యాగ్ తీసేసుకున్నాను. ఈ ట్యాగ్ లోపల నేనేం చేసేసానంటే ఏమేమి కావాలి నాకు గెట్ డిలీషియస్ ఫుడ్ ఎనీ టైం అనేది కావాలి. ఈ బ్యానర్ సెక్షన్ లోపల చూడు ఏముండాలి గెట్ డిలీషియస్ ఫుడ్ ఎనీ టైం అని ఒక హైలైట్ అయ్యే హెడ్డింగ్ ఉంది. దీన్ని హెడ్డింగ్ అంటారు. దాని కింద హైలైట్ కాకుండా ఒక టెక్స్ట్ ఉంది. దాన్ని పారాగ్రాఫ్ అంటారు. దాని కింద ఒక బటన్స్ ఉన్నాయి. అవన్నీ డెవలప్ చేయాలంటే మనందరికి HTML ఎలా డెవలప్ చేయాలో తెలుసు కాబట్టి వాటిని ఒక్కొక్క దాన్ని ఏం చేద్దామంటే డెవలప్ చేసుకొని వచ్చేద్దాం. ఓకేనా? ఓకే. ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ బ్యానర్ లోపల నాకేం కావాలంటే ఒక టెక్స్ట్ కావాలన్నమాట. హైలైట్ అయ్యే టెక్స్ట్ కావాలి. దాన్ని ఏమనుకున్నాను H1 అనే ట్యాగ్ తీసుకొని నేనేం చేశానంటే గెట్ ఏంటిది టెక్స్ట్ అంతా గెట్ డిలీషియస్ ఫుడ్ ఎనీ టైం అనే ఒక టెక్స్ట్ రావాలి. అంటే నేనేం చేశానంటే నా దగ్గర ఏం చేస్తానంటే నా వెబ్సైట్ లో ఏం చేశానంటే ఒక బ్యాక్గ్రౌండ్ లో ఒక ఇమేజ్ పెట్టాలి. ఆ ఇమేజ్ పైన నాకేం కావాలంటే గెట్ డిలీషియస్ ఫుడ్ ఎనీ టైం అనే ఒక హెడ్డింగ్ అనేది రావాలి. ఆ హెడ్డింగ్ ని నేను క్రియేట్ చేసేసాను. ఆ టెక్స్ట్ అంతా కూడా నాకు ఏమైందంటే ఈ బ్లాక్ కలర్ లో నాకు కనపడతలేదు. దీన్నంతా కూడా నేను ఏం చేయాలనుకున్నా అంటే బాగా బ్యూటిఫుల్ గా కనపడేటట్లు చేయాలి. అలా కనపడేటట్లు చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే స్టైలింగ్ అనేది చేస్తాం. అలా స్టైలింగ్ అనేది చేయాలంటే ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి స్పేస్ ఇచ్చేసి ఒక డాట్ అంటే క్లాస్ అనే CSS సెలెక్టర్ వాడుతున్నాను. ఇక్కడ ఏం చేశానంటే బ్యానర్ సెక్షన్ కి ఏదైనా ఇచ్చేస్తుంది బ్యానర్ హైఫన్ సెక్షన్ హైఫన్
హెడ్డింగ్ అని పెడుతున్నాను అని పెట్టేసేసి స్పేస్ ఇచ్చేసి ఒక కర్లీ బ్రేస్ ఆన్ చేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే ఈ టెక్స్ట్ అంతా కనపడతలేదు కాబట్టి నేను ఏం చేశాను అంటే COLOR కలర్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చేసి ఆ టెక్స్ట్ అంతా నాకు ఎలా కనపడాలంటే వైట్ కలర్ లో కనపడాలి. అలా వైట్ కలర్ లో కనపడాలంటే ఏం చేద్దాం, హ్యాష్ ఇచ్చేసి 6F కనుక ఇచ్చామనుకో అప్పుడు ఏమైంది హెక్స్ కోడ్ ద్వారా మనం చేయొచ్చు. ఒకసారి చూద్దాం. ఆ ఈ వైట్ కలర్ అనేది అప్లై అయిందో లేదో చూడాలి అంటే ఏం చేశానంటే ఇక్కడ ఉన్న క్లాస్ నేమ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని నేనేం చేశానంటే మన యొక్క HTML ఎలిమెంట్ లోకి వెళ్ళి ఈ హెడ్డింగ్ అనే ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి CLASS క్లాస్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ రాసేసి పెట్టి డబుల్ కోట్స్ లో నేనేం చేశానంటే ఆ క్లాస్ నేమ్ మొత్తాన్ని ఇచ్చేసేసి లేయర్ ఆన్ చేసి చూసాను. మన టెక్స్ట్ మొత్తం కూడా ఏమైందంటే వైట్ కలర్ లోకి వచ్చేసింది. ఈ టెక్స్ట్ ఇంకా స్టైలిష్ గా చేద్దాం అనుకుంటున్నాను. అలా స్టైలిష్ గా చేయాలి అంటే మన దగ్గర ఏముంది, ఒక టెక్స్ట్ ని స్టైలింగ్ గా చేయాలి అంటే ఫాంట్ ప్రాపర్టీస్ ఉంది. దాంట్లోకి వెళ్ళి ఫస్ట్ ప్రాపర్టీ వాడి ఫాంట్ -ఫ్యామిలీ అనే ప్రాపర్టీ వాడేసేసి డబుల్ కోట్స్ పెట్టేసి వాల్యూలో నేను ఏం చేశానంటే రోబోటో అనే స్టైల్ అప్లై చేసేసాను. అప్లై చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. ఈ టెక్స్ట్ మొత్తం కూడా రోబోటో అనే స్టైల్లోకి మారిపోయింది. తర్వాత నేనేం చేశాను, నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి, ఫాంట్ -సైజ్ అనే ప్రాపర్టీ ఇచ్చేసి ఈ టెక్స్ట్ కి నేనేం చేశానంటే 45 పిక్సెల్స్ అని ఇచ్చాను. వెంటనే ఏమైందో చూద్దాం. అదంతా కూడా 45 పిక్సెల్స్ సైజ్ లోకి వచ్చేసేసింది. తర్వాత నేనేం చేశానంటే ఈ టెక్స్ట్ మొత్తం కూడా ఏం కావాలంటే అంత బండగా చిన్న కనపడాలి అనుకున్నాను. అప్పుడు ఏం చేశానంటే ఫాంట్ -వెయిట్ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్ లో నేనేం చేశానంటే 300 అని చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. ఆ టెక్స్ట్ మొత్తం కూడా ఏమైందంటే చిన్న సైజ్ లోకి వచ్చేసింది. ఇలా నేనేం చేస్తానంటే హెడ్డింగ్ అనే కంటెంట్ నేనేం చేస్తానంటే నీట్ గా అందంగా మనకు కావాల్సిన వచ్చినట్టు బ్యానర్ సెక్షన్ లోపల ఉన్న హెడ్డింగ్ ని అరేంజ్ చేసేసుకున్నాను. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఎనీబడి ఓకే, థ్యాంక్ యూ. అండ్ మన యొక్క అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందంటే ఇట్లా మన యొక్క రెస్పాన్సివ్ వెబ్సైట్ లోపల ఏమొచ్చిందంటే ఆ ఇమేజ్ మీద గెట్ డిలీషియస్ ఫుడ్ ఎనీ టైమ్ అనేది వచ్చేసేసింది. తర్వాత నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ క్యాప్షన్ ఏదైతే ఉందో ఆ క్యాప్షన్ కింద నాకేముందంటే ఒక డిస్క్రిప్షన్ ఉంది. అదేంటిది, ఈట్ స్మార్ట్ అండ్ హెల్దీ అని ఒకటి ఉంది కదా, ఆ ఈట్ స్మార్ట్ అండ్ హెల్దీ అనే మొత్తాన్ని కూడా నేనేం చేద్దామంటే అలా వచ్చేటట్లు సెట్ చేద్దాం అనుకున్నాను. అలా సెట్ చేయాలంటే ఎలా సెట్ చేస్తామనేది చూద్దాం. ఏదైనా ఒక కంటెంట్ లో హైలైట్ అయిన భాగాన్ని ఏమంటారు, హెడ్డింగ్ అంటారు. హైలైట్ కాని భాగాన్ని ఏమంటారు పారాగ్రాఫ్ అంటారు కదా. పారాగ్రాఫ్ అంటే P అనే ఒక ట్యాగ్ తీసేసుకొని నేనేం చేశాను అంటే ఈట్ స్మార్టర్ స్మాల్, ఈట్ స్మార్ట్ అండ్ ఏంటిది కంటెంట్ ఈట్ స్మార్ట్ అండ్ హెల్తీ అనే కంటెంట్ ఉండాలి. ఆ కంటెంట్ ని ఇక్కడ నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. ఇక్కడ నాకేమైందంటే ఈట్ స్మార్ట్ అండ్ హెల్తీ అనేది నాకు కంటెంట్ వచ్చేసింది. ఈ మొత్తాన్ని కూడా నేనేం చేయాలనుకున్నా అంటే కనపడాలి కాబట్టి ఆ కనపడాలి అంటే ఏం చేద్దాము, ఇక్కడికి వెళ్ళి ఈ స్టైల్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని నేనేం చేస్తానంటే ఇక్కడ పేస్ట్ చేసేసుకొని ఒక హెడ్డింగ్ కింద ఉన్న స్టైల్ మొత్తాన్ని చేయడాన్ని ఏమంటారు నాన్న, ఏమంటారు డిస్క్రిప్షన్ అంటారు లేదా పారాగ్రాఫ్ అంటారు. బ్యానర్ సెక్షన్ పారాగ్రాఫ్ అని పెట్టుకొని నేనేం చేశానంటే ఇక్కడ ఉన్న స్టైల్స్ ఏవైతే ఇచ్చానో ఆ స్టైల్స్ అన్నిటిని కూడా అప్లై చేయాలి. కాకపోతే ఇక్కడ ఉన్న 45 తీసేసి 25 ఇచ్చాను. చేసేసి నేనేం చేశానంటే ఇక్కడ ఉన్న క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఈ క్లాస్ నేమ్ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే కాపీ చేసేసుకొని ఈ HTML లోకి వచ్చేసి ఈ పారాగ్రాఫ్ దగ్గరికి వచ్చేసేసి మనం ఆల్రెడీ క్లాస్ అనే సెలెక్టర్ వాడాం కాబట్టి క్లాస్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ రాసేసి డబుల్ కోట్స్ పెట్టేసి ఆ డబుల్ కోట్స్ లో మనం ఏం చేసామంటే క్లాస్ నేమ్ ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. నాకు అంతా కూడా స్టైల్ వచ్చేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే కొంచెం సైజింగ్ అనేది తగ్గింది. దీన్ని ఏం చేశానంటే 25 తీసేసేసి 22 అని ఇచ్చేసి ప్లే అరౌండ్ చేద్దాం. ఇదంతా కూడా నాకు ఏంటంటే వైట్ కలర్ ఉంది కానీ నాకు అక్కడ ఎలా ఉందంటే వేరే కలర్ లో ఉంది. అందుకని ఇక్కడ వైట్ అనేది తీసేసి నేనేం చేద్దామంటే గ్రే అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అదంతా కూడా ఏంటంటే లైట్ గా గ్రే కలర్ లోకి వచ్చేసేసి ఇలా చేయడంలో ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్. నాకు అవుట్పుట్ అంతా కూడా ఇలా వచ్చేసేసింది. ఓకే, ఈట్ స్మార్ట్ అని ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ. అండ్ తర్వాత సెషన్ అనేది
తర్వాత సెషన్ ఏంటి బటన్స్ అనేవి సెట్ చేయాలి. అవన్నీ ఎలా సెట్ చేయాలో మీ అందరికి తెలుసు కాబట్టి అవంతా కూడా మీరు కొంచెం కంప్లీట్ చేయండి. టుమారో సెషన్‌లో మళ్ళీ నేర్చుకుందాం. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఈ రోజు చెప్పిన సెషన్‌లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? No, sir. Okay. Thank you very much and have a great day and bye.